వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులు ప్రజలకు నీరు అందిస్తామన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి. గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో గిద్దలూరు ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరాగా రాష్ట్ర మంత్రులు డోలా, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బైలడుగు బాలయ్య యాదవ్, ఖమ్మం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పూనూరు భూపాల్ రెడ్డి, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేకపై సిపి నేతలు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వెలిగొండ పూర్తి చేశామని జగన్ చెప్పుకున్నట్లుగా తాము అబద్ధాలు చెప్పబోమని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ మాదిరిగా రైతులను తాము మోసం చేయమని తెలిపారు కందుల నారాయణ రెడ్డి. గిద్దలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన విధంగా పిఎస్సిఎస్లో సహకార సంఘాలకి కమిటీలని, అదేవిధంగా దేవస్థాన కమిటీలు, మార్కెట్ కమిటీలు నిర్మించుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మిత్రపక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల సమన్వయంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా, ఈరోజు ఆ 2000 4000 చేసినా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసిందనే విషయాన్ని మీ అందరూ కూడా ప్రజల్లో చర్చించాలి. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇద్దరికి నేను మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అశోకు చేయకపోతే కష్టం, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగి పని చేయకపోతే పని చేయాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తు మెజార్టీతో పోయినసారి దెబ్బతిన్నాం. ఆ మెజార్టీని అంతా కవర్ చేసి మళ్ళీ గెలుపునిచ్చారంటే ఈ ప్రాంత ప్రజలకి అశోక్ రెడ్డి ఎంత చేసినా తక్కువే. చేయాల్సిన అవసరం ఉంది, చేస్తామని చెప్పి కూడా పార్టీ తరఫున అందరం చేస్తాం. ఉగ్రాయం సామాన్యుడు కాదు, ఉగ్రం వాళ్ళ కాన్స్టిట్యున్సీకి రైలు తెప్పించాడు. రిలయన్స్ ద్వారా ప్లాంట్ పెట్టిస్తున్నాడు. అదేవిధంగా మార్కాపురంలో కూడా చాలా పెద్ద ఎత్తున రిలయన్స్ వాళ్ళ ద్వారా పేదల ఆరోగ్యానికి